It's Sister Things again. I am Vinisha Velishalasam and ఈ వీడియోలో ఏంటంటే 6 to 12 months బేబీస్కి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టొచ్చు, ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం. యాజ్ యూ ఆల్ నో, వేదాంశ్ ఉన్నాడు. వేదాంశ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతున్నాడు కాబట్టి సో ఈ 6 to 12 months ఈ హాఫ్ ఇయర్లో నేను ఏం పెట్టాను అనేది అందరితో షేర్ చేసుకుంటే అందరికీ యూజ్ అవుతుంది అనిపించి ఈ వీడియో చేస్తున్నాం. సో కమింగ్ టు ద ఫుడ్, మన దగ్గర అన్నప్రాసన 6 monthsకి అయిపోయాక సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా, ఫీడ్కు కూడా అలానే స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో ఏం చేసామంటే ఒక్క మీల్ పెట్టేవాళ్ళం, అది కూడా ఆల్టర్నేట్ డే. ఈరోజు పెడితే రేపు లేదు, మళ్ళీ ఎల్లుండి పెట్టేవాళ్ళం. అలా స్టార్టింగ్ అప్పుడు ఆల్టర్నేట్ డే ఒక్కొక్క సాలిడ్ ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఆ సాలిడ్స్ ఐదర్ బనానా ఆర్ ఉగ్గు. ఉగ్గు ఏంటంటే బేసికలీ బియ్యం పప్పు ఫ్రై చేసేసి పౌడర్ చేసి బాయిల్ చేసేసి పెడతారు. అది కావాలంటే నేను లింక్ ఇస్తాను, అమ్మ చేసి చూపించింది యూట్యూబ్లోనే, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ ఆల్టర్నేట్ డే ఐదర్ ఉగ్గు ఆర్ బనానా పెట్టేవాళ్ళం చాలా రోజుల వరకు. తర్వాత ఏం చేసాము, ఈ ఆల్టర్నేట్ డే మానేసి డైలీ ఒక మీల్ పెట్టేవాళ్ళం, ఒక సాలిడ్ మీల్. మిగిలిన డే అంత మొత్తం బ్రెస్ట్ మిల్క్ మీదనే ఉంటాడు, ఒక సాలిడ్ మీల్ పెట్టేవాళ్ళం. ఇదే ఐదర్ బనానా ఆర్ ఉగ్గు. సో 6.5, 7th month వస్తున్న కాంచి ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేసాం, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో బ్రేక్ఫాస్ట్లో ఏం చేసేవాళ్ళం అంటే ఓట్ మీల్ చేసేవాళ్ళం. ఐదర్ ఓట్స్ ఆర్ అటుకులు యూజ్ చేసి ఒక పారిడ్జ్ లెక్క చేసి అది ఫీడ్ చేసేవాళ్ళం. అది ఎలా చేసేదాన్ని అంటే నైటే డేట్స్ అండ్ బాదాం సోక్ చేసి పెట్టేదాన్ని. మార్నింగ్ లేవగానే కొన్ని పాలల్లో డేట్స్ పొట్టు తీసి బాయిల్ చేసేదాన్ని. బాయిల్ చేశాక ఓట్స్ కూడా యాడ్ చేసి మొత్తం దగ్గరికి ఒక సెమీ లిక్విడ్ ఆ కైండ్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఉంచేసి డిష్ అవుట్ చేశాక పైనుంచి నైట్ నానబెట్టిన ఆల్మండ్స్ ఉండేవి కదా, వాటిని తురిమేసి ఒక మీల్ లెక్క చేసి పెట్టేదాన్ని. సో ఒక కైండ్ ఆఫ్ మంచి మంచి హెల్దీ మీల్ అవుతుంది బ్రేక్ఫాస్ట్కి. మంచి ఫిల్లింగ్ ఉంటుంది, ఎందుకంటే డేట్స్ అండ్ బాదాం ఉంటుంది, పాలు ఉంటాయి, ఓట్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఓట్స్ ప్లేస్లో అటుకులు వేసేదాన్ని దాంట్లో. చాలా హెవీగా చాలా హెల్దీగా మార్నింగ్ మీల్ ఉంటుంది అనమాట. అందుకని బ్రేక్ఫాస్ట్కి ఇది చూస్ చేసుకున్నాం, ఐదర్ ఓట్స్ పారిడ్జ్ ఆర్ అటుకులది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేసామంటే దీంట్లోనే మఖానా కూడా యాడ్ చేసాం. డ్రై రోస్ట్ చేసి మఖానా పౌడర్ కూడా పెట్టుకునేదాన్ని. ఒక పౌడర్ చేశాను నేను, ఎలా అంటే ఓట్స్, డ్రై రోస్ట్ చేసిన మఖానా, అటుకులు, కొన్ని బాదాం అండ్ కొన్ని కాజు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి మంచిగా పౌడర్ చేసి పెట్టుకునేదాన్ని. మార్నింగ్ లేవగానే సోక్ చేసిన డేట్స్ ఎలానో ఉండేవి కదా, పాలల్లో ఆ డేట్స్ మంచిగా కొద్దిసేపు కరిగి మిక్స్ అయ్యేంత వరకు మరగపెట్టేసి ఆ పాలని ఈ పౌడర్లో వేసి కలిపేసేదాన్ని. అది మళ్ళీ అది కూడా మంచి మార్నింగ్ చాలా హెల్దీ అండ్ చాలా ఫిల్లింగ్ ఉంటుంది ఆ మీల్. సో ఇది ట్రై చేయండి, ఇది చాలా హెల్దీ కూడా ఉంటుంది. సో ఈ పోర్షన్ అనేది బ్రేక్ఫాస్ట్కి పెట్టేదాన్ని. బ్రేక్ఫాస్ట్ చేయగానే వాడు పడుకుంటాడు అండ్ మిడ్ డే స్నాక్కి అంత టైం ఉండకపోయింది నాకు. 11 o'clockకి జనరల్లీ మిడ్ డే స్నాక్ ఇస్తాం కదా, ఫ్రూట్ ఆర్ అయితే. వేద ఆ టైంలో పడుకుంటాడు ఇంకా. సో లంచ్కి లేస్తాడు. నెక్స్ట్ కమింగ్ టు లంచ్. లంచ్కి మనం తిన్నట్టు యాజ్ యూజువల్గా అన్నము అండ్ పప్పు కలిపి కడిగేసి కుక్కర్లో పెట్టేదాన్ని. స్టార్టింగ్ అయితే మంచిగా బయటే ఒక హాఫ్ అన్ అవర్ దగ్గరికి ఇట్లా గూయిగా అయ్యేదాకా కుక్ చేసేదాన్ని. కానీ కొన్ని రోజులకి ఆ పప్పు అంతా ఉడుకుతున్నట్టు నాకు అనిపించలేదు. ఇంక అందుకని విజిల్ తీస్తే కుక్కర్లో మంచిగా వచ్చింది అనిపించింది. ఇంక అందుకని ఏం చేయలేని కేసులో విజిల్ తీయాల్సి వస్తుంది. ఏం చేస్తానంటే బియ్యం, పప్పు, ఐదర్ కందిపప్పు ఆర్ పెసరపప్పు వేసి ఏదన్నా వెజిటేబుల్, లైక్ ఇంట్లో మనం ఏం వండుకుంటే ఆ వెజిటేబుల్, సొరకాయ, బీరకాయ, ఆలు, క్యారెట్, ఆకుకూరలు, పాలకూర, బచ్చల కూర, తోటకూర, వంకాయ అండ్ బెండకాయ వేయలేదనుకుంటా, దొండకాయ కూడా వేసేదాన్ని. అంతే. మిగిలినవన్నీ వేసేసి మంచిగా కొంచెం పసుపు ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఆ పసుపు కూడా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మనం పసుపు కొమ్ములు తెప్పించి పట్టించుకుంది నాకు అమ్మ పంపిస్తది కాబట్టి అది చాలా బెస్ట్. లేదు అంటే ఇంకా బయట స్టోర్స్‌లో తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. కానీ మంచిది క్వాలిటీ ఉన్న పసుపు తీసుకుంటే బెటర్. అది ఆ పసుపు వేసేసి కుక్ చేసిన తర్వాత తీసి కొంచెం సాల్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్ నెయ్యి. నేనైతే కంపల్సరీ నెయ్యి, అండ్ అది కూడా నేను ఇంట్లో చేసిన నెయ్యి మాత్రమే. ఇక్కడైతే అమ్మ చేస్తే హైదరాబాద్‌లో అయితే అక్కడ నేను చేస్తా. బయట ఎంత ఆర్గానిక్ అని ₹1000 కిలో, 2000, ₹4000 కేజీ అన్నా కానీ నాకు ఇంట్లో చేసింది వేస్తే చాలా ధైర్యంగా చాలా మంచిగా అనిపిస్తుంది, నేను చాలా మంచిది ఇస్తున్నాను అని.
సో నెయ్యి ఈజ్ కంపల్సరీ. యాడ్ చేసి పెట్టేస్తా. మంచిగా తినేస్తాడు. తర్వాత పడుకోలేసాక ఈవినింగ్ స్నాక్స్‌కి ఏం చేసేదాన్నంటే, యాక్చువల్లీ కొన్ని రోజులు 7th మంత్ అంత టైంలో స్నాక్ ఏం పెట్టకపోయేది. ఆ టైంలో గూడా బ్రెస్ట్ మిల్క్ తాగేవాడు. సో డిన్నర్‌కొచ్చేవాడు. డిన్నర్‌కి ఉగ్గు పెట్టేదాన్ని. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసాం కాబట్టి ఉగ్గు పెట్టేదాన్ని డిన్నర్‌కి. కొన్ని రోజుల తర్వాత లైక్ 8th మంత్ ఆ టైంలో అనుకుంటా ఈవినింగ్ స్నాక్ కూడా బ్రెస్ట్ మిల్క్ ప్లేస్‌లో స్నాక్ కూడా స్టార్ట్ చేసాం. స్నాక్స్‌కి ఏం చేసేదాన్నంటే ఫ్రూట్స్ లైక్ ఏ ఫ్రూట్ అయినా నేను పెట్టేదాన్ని. లైక్ పపాయ, మస్క్ మెలన్, ఆహ్, బనానా, ఇంకో అసలెలా అంటే వేదాంష్‌కి కరెక్ట్‌గా 7th మంత్ ఆ టైంలో అనుకుంటా వింటరొచ్చింది. అండ్ మంచి సీతాఫలొచ్చేవి. సీతాఫలొస్తే నాకు అంటే అందరూ చెప్తారు కదా! అట్లా వింటర్ టైంలో చిన్న బేబీస్‌కి సీతాఫల్ పెట్టకూడదు. జలుబు చేస్తది అని. కానీ మా అమ్మ ఈస్ లైక్ సీజనల్ ఫ్రూట్ ఎప్పుడైనా పెట్టొచ్చు. ఏం కాదు నువ్వు పెట్టు అని. విశాల్ కూడా సీతాఫల్ పెడదాం వీళ్ళిద్దరు చెప్పబట్టి నేను సరే అని సీతాఫల్ ఒకరోజు పెట్టాను. లైక్ మంచిగా పల్ప్ తీసి చిన్న చిన్నగా పెట్టేస్తే వాడు మంచిగా తిన్నాడు. తిన్న తర్వాత కూడా చాలా మంచిగున్నాడు. నేను ఆరెంజెస్ కూడా వింటర్‌లో కూడా చాలా సార్లు ఆరెంజెస్ పెట్టా. తియ్యగున్న ఆరెంజెస్ చెక్ చేసి పెడతా. కొన్నిసార్లు కొంచెం పుల్లగున్నా గానీ ఏం పర్లేదని పెట్టేస్తా. వేదాంశ్ కూడా తినేస్తాడు. ఇట్లాంటి కొన్ని మిత్స్ ఉంటాయి. అంటే జలుబు చేసినప్పుడు నైట్స్ పెరుగు తినొద్దు. ఆరెంజెస్ తినొద్దు. ఇట్లా వింటర్స్‌లో సీతాఫలం తినొద్దు. అలాంటివి ఏమో అమ్మయితే ఎక్కువ నమ్మదు. సో, నేను కూడా ఎక్కువేం నమ్మను. చెప్తున్నా కదా! వేదాంశ్‌కి 7th, 8th మంత్ అప్పుడే సీతాఫల్ పెట్టాను. లైక్ వీక్‌లీ ఒక 2 టైమ్స్ అయితే పెడుతుండే సీతాఫల్. అండ్ వాడు మంచిగా తిన్నాడు అండ్ చాలా మంచిగా ఉన్నాడు. ట్రస్ట్ మీ. అలా ఫ్రూట్స్ పెట్టేదాన్ని స్నాక్స్‌కి. లేదు అంటే మ్యాష్డ్ పొటాటో ఆర్ స్వీట్ పొటాటో బాగా బాయిల్ చేసేదాన్ని. లైక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పీల్ తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి, అదొక గిన్నెలో పెట్టి, వాటర్ పెట్టి వదిలేసేదాన్ని. లైక్ ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఉడికేది. మెత్తగా అయిపోయేది. అదేం కుక్కర్‌కి పెట్టను నేను. మెత్తగా అయిపోయేది. అది మెత్తగా అయిపోయాక నేను యాక్చువల్లీ ఇంకా మిక్సీ చేయాల్సిన అవసరం కూడా లేకుండా బయటకి తీసి మ్యాష్ చేసి, కొంచెం బటర్ ఏసి, ఇది ఫ్రై చేసి, కొంచెం పాలు పోసి, వెరీ లైట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఏసి పెట్టేదాన్ని. మ్యాష్డ్ పొటాటో అంతే, స్వీట్ పొటాటో అంతే పెట్టేదాన్ని. మంచిగా తినేవాడు. ఈవినింగ్ స్నాక్స్‌కి ఇవి. సో, ఇలా కొంచెం పెరుగుతున్న కొద్దీ ఏం చేసామంటే, వి స్టార్టెడ్ గివింగ్ దిస్ రవ్వ. లైక్ ఆహ్, ఆహ్, రాగి పౌడర్ తోటి ఒక మీల్ చేయడం, లేదా జొన్న రవ్వ ఉంటుంది కదా! జొన్న రవ్వ లైక్ జొన్నలుంటాయి కదా! జొన్నల్ని రవ్వ చేసి, ఒకరోజు నైటే నానపెట్టి, తర్వాత నెక్స్ట్ డే ఐదర్ లంచ్‌కి ఆర్ ఈవినింగ్ స్నాక్‌కి ఆర్ డిన్నర్‌కి బాయిల్ చేసి లైక్ రవ్వలనెప్పుడైనా కుక్కర్‌లోనే ఎయాలి. అది బయట ఉడికే అంత స్కోప్ లేదు. సో, కుక్కర్‌లో ప్రాపర్‌గా ఒక 6, 7 విజిల్స్ తీస్తే మెత్తగా అవుతది రవ్వ. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెరుగేసి పెట్టేదాన్ని. ఎస్పెషల్లీ సమ్మర్స్‌లో బేబీస్‌కి జొన్న రవ్వ. జొన్న రవ్వ ఈస్ చా బాడీని చాలా కూల్ డౌన్ చేస్తది. జొన్న రవ్వ విత్ పెరుగులో కలిపి పెడితే చాలా 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 మంచిది చిన్న పిల్లలకి. జొన్న రవ్వ అండ్ పెరుగు. జొన్న రవ్వ ఎలా కుక్ చేయాలి? ముందు రోజు నైటే సోక్ చేసి మార్నింగ్ ఒక 1:4 వాటర్ పోయాలి. ఒక గ్లాస్ జొన్న రవ్వ అయితే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి, ఒక 6, 7 విజిల్స్ తీసి, తర్వాత కొద్దిసేపు దాన్ని వదిలేయాలి. తీయంగానే పెరుగులో కలిపేస్తే మొత్తం ఇట్లా లిక్విడీ అయిపోతది. పిల్లలకి పెట్టలేం. ఇది నేను చాలా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. అది తీసిన తర్వాత ఒక 20 మినిట్స్ అట్లా వదిలేస్తే అది చాలా గట్టిగా అవుతది. గట్టిగా అయిన తర్వాత మనం పెరుగు మిక్స్ చేస్తే ప్రాపర్ కన్సిస్టెన్సీకొస్తది. ఒక్కసారి ఓపెన్ చేయంగానే అది కొంచెం లిక్విడీగా ఉంటది. ఆల్రెడీ పెరుగేస్తే ఇంకా లిక్విడీగా అయిపోతది. సో, అది ఫీడ్ చేయడానికి రాదు. అట్లా నాకొకసారి అయింది కాబట్టి కొద్దిసేపు వదిలేసి గట్టిగా అయిన తర్వాత పెట్టా. అది మంచి టిప్ అన్నమాట. సో, అలా ఐదర్ జొన్న రవ్వ పెట్టేవాళ్ళం. లేకపోతే రాగి సంకటి చేసేదమ్మ. అమ్మ లైక్ మనకు తెలిసినట్టే మనం తినే సంకటే ఇన్ జనరల్. అన్నం ఉడికిన తర్వాత రాగి పౌడర్ వాటర్‌లో మిక్స్ చేసి వేసి ఇంక బాయిల్ చేసి కుక్ చేస్తా ఉంటది. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ లాట్స్ ఆఫ్ నెయ్యి వేసి అది పెట్టేవాళ్ళం. అదేంటి ఒక 9థ్ మంత్ తర్వాతే పెట్టాం. అది రాగి మీల్ ఆర్ జొన్న రవ్వ మీల్ అలా కూడా ఇంట్రొడ్యూస్ చేశాం. అండ్ ఇంక కొన్ని మీల్స్ ఏం చేస్తుండే అంటే ఈవినింగ్ స్నాక్స్‌లో ఐదర్ మ్యాష్డ్ పొటాటో ఆర్ స్వీట్ పొటాటో లేకపోతే ఈ రాగి ఆర్ జొన్న ఆర్ ఫ్రూట్స్ ఇట్లా పెడతాం కదా! కొన్ని రోజుల తర్వాత ఏం చేసామంటే ఇవి ఉంటాయి కదా! లైక్ శనగలు, బొబ్బర్లు,
బఠానీ ఇవి పెట్టడం స్టార్ట్. ఇవి ఎలా పెట్టాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక రోజు ముందు నానబెట్టాలి. అవి ప్రాపర్‌గా సోక్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఎప్పుడు పెడదాం అనుకున్నప్పుడు ప్రాపర్‌గా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత మ్యాష్ చేయాలి. మ్యాష్ చేసేయడానికి కొన్నిసార్లు ఏంటంటే ఇలానే అంటుంటే మెదిగిపోతది. కొన్నిసార్లు అవ్వదు. అప్పుడు నేనేం చేసేదాన్నంటే కొంచెం మిక్సీ చేసేదాన్ని. గ్రైండ్ చేసేస్తే పేస్ట్ లెక్క అవుతది. అండ్ ఇది ఉత్తిది పెడితే చాలా రా టేస్ట్ ఉంటది కాబట్టి నేనేం చేసేదాన్నంటే ఒక 2 డేట్స్ కూడా నానబెట్టేదాన్ని. డేట్స్‌తో కలిపి ఉడకపెట్టేదాన్ని. డేట్స్ కూడా మిక్స్ చేశాను. సో దట్ కొంచెం స్వీట్ కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తే మంచిగా తినేస్తాడు. ఇలాంటివి కూడా పెట్టడం వల్ల బాడీ చాలా గట్టి పడతది. అండ్ ఇవి కొంచెం తర్వాతే స్టార్ట్ చేయండి. ఎర్లీగా అస్సలు స్టార్ట్ లైక్ 10థ్ మంత్ ఆర్ 11థ్ మంత్‌లో స్టార్ట్ చేసినా ప్రాబ్లమ్. ఎందుకంటే చాలా, చాలా గట్టిగా ఉంటది కదా! వాళ్ళు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. సో, ఇలాంటి మీల్స్ కూడా ఇవి కూడా ఒక్కొక్కసారి బ్రేక్‌ఫాస్ట్‌లో రీప్లేస్ చేసేదాన్ని. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇట్లా హెవీ మీల్ పెడితే వారికి కూడా మంచిగా ఎనర్జిటిక్‌గా ఉంటది అనిపించి ఐదర్ బ్రేక్‌ఫాస్ట్‌లో పెట్టేదాన్ని లేకపోతే స్నాక్‌లో పెట్టేదాన్ని. ఇలా చేసేవాళ్ళం. ఇలాంటి మీల్స్ అన్నీ అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ కంపల్సరీ ఇంట్రొడ్యూస్ చేయాలి. వెజిటబుల్ పెట్టాలి, ఫ్రూట్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. సో, అదనమాట. ఇలాంటి మీల్స్ అన్నీ మేము వేదాంష్‌కి పెడతాం. లైక్ అండ్ ఇంకొకటి ఎగ్. ఎగ్ నేను 9 మంత్స్ తర్వాత ఇంట్రొడ్యూస్ చేశా. బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టేదాన్ని. వైట్ బానే తినేవాడు. ఒక 10, 11 మంత్స్‌కి లోపల యోక్ కూడా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కొన్నిసార్లు ఊసేసాడు. కొన్ని కొన్ని సార్లు తిన్నాడు. ఎంతనా కొంచెం బాయిల్డ్ ఎగ్ అయితే కొంచెం వేదాంశ్ అయితే అలా అలా చేస్తాడు. కానీ బాయిల్డ్ ఎగ్ చాలా మంచిది బేబీస్‌కి. సో, చూసి ఇంకా 1 ఇయర్ తర్వాత ఇంకా ఇంట్రొడ్యూస్ చేస్తే బెటర్. ఈ మధ్య వేద్‌కి ఇప్పుడు ప్రాపర్‌గా 11 ½ మంత్స్. 11 ½ మంత్స్‌కి మేమేం చేస్తున్నామంటే ఓన్లీ కేవలం విశాల్ కోసం మాత్రమే మేము చికెన్ స్టార్ట్ చేసాం. లైక్ చికెన్ ఉంటది కదా! చికెన్ చిన్న చిన్న పీసెస్‌ని లైక్ నార్మల్ బోన్‌లెస్ పీస్ తీసుకొని దాంట్లో చిన్న పీసెస్‌గా కట్ చేసి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ చిన్న చిన్న పీసెస్ ఏసి ఒక ఆలు చిన్న పీసెస్ కట్ చేసేసి, ఒక క్యారెట్ ప్రాపర్‌గా పీల్ ఔట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి లైక్ ఒక 1 అవర్ బాయిల్ చేస్తా నేను. ఒక జస్ట్ ఇంత రవ్వ ఆఫ్ ఉప్పేసి. ఒక 1 అవర్ లైక్ అది ఎట్లా బాయిల్ అవ్వాలంటే, ఇట్లా పట్టుకుంటే ఆలు అండ్ క్యారెట్ ఇట్లా ఇట్లా మెదిగిపోతాయి. అంత 1 అవర్ సిమ్‌లో ది లీస్ట్ ఫ్లేమ్‌లో పెట్టి దాన్ని ప్రాపర్‌గా ఒక 1 అవర్ బాయిల్ చేసిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ తీసేస్తా. తీసేసి అది కూడా విశాల్ కోసం ఇంత చిన్న చికెన్ పీస్ మొన్ననే పెట్టా కాబట్టి బాగా గుర్తుంది. చిన్న చికెన్ పీస్‌ని తుంపి ఒక్కొక్క పీస్‌ని ఆల్మోస్ట్ ఒక జీలకర్ర అంత సైజ్ వచ్చాక అట్లా ఒక 10 పీసెస్ ఉన్నప్పుడు అది మాత్రం పెట్టి మిగిలిన ఆలు మొత్తం, మిగిలిన క్యారెట్ మొత్తం ఇట్లా చేత్తో ప్రాపర్‌గా మ్యాష్ ఆ వాటర్ తీసుకుంటాం కదా! ఆ వాటర్ మొత్తం ఇలా బాయిల్ అయ్యి ఇంకిపోతాయి మొత్తం. మొత్తం అయిపోయి ఇంకా మనం మ్యాష్ చేస్తే ఇప్పుడు మ్యాష్ పొటాటో పెడితే ఎట్లా ఉంటది? ఆ కన్సిస్టెన్సీకొస్తది. ఎందుకంటే మనం 1 అవర్ బాయిల్ చేస్తాం కాబట్టి. ఇంకా చిన్ని చికెన్ పీస్, ఒక ఆలు, ఒక క్యారెట్ కలిపి మంచిగా మ్యాష్ చేసి ఈవినింగ్ స్నాక్ లెక్క పెట్టేవాళ్ళం. అది కమింగ్ టు నాన్ వెజ్ ఎగ్ అండ్ చికెన్ ప్రస్తుతానికైతే మేము పెట్టింది. సో, ఇవి వేదాంష్ మీల్స్ అన్నమాట. మళ్ళీ ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే మనం బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్‌మీల్ ఆర్ అటుకులు మీల్, లంచ్‌కి అన్నం లైక్ బియ్యం, పప్పులు విత్ ఎనీ వెజిటబుల్ ఆర్ లీఫీ వెజిటబుల్ అన్నమాట. కంపల్సరీ వెజిటబుల్. అండ్ స్నాక్స్‌కొస్తే ఐదర్ ఫ్రూట్స్ ఆర్ మ్యాష్డ్ పొటాటో ఆర్ మ్యాష్డ్ స్వీట్ పొటాటోస్ ఆర్ ఈ జొన్న రవ్వ ఆర్ రాగి ముద్దలు విత్ పెరుగు స్పెషల్లీ ఫర్ సమ్మర్స్. అండ్ ఇప్పుడు అనుకున్నాం కదా! కొంచెం పెద్దగా అయ్యేసరికి ఆహ్, లైక్ బాయిల్డ్ ఎగ్ ఆర్ మ్యాష్డ్ కొంచెం పొటాటోలో లైక్ కొంచెం చిన్న చికెన్ పీస్ అది కాకపోతే అది ప్రాపర్‌గా కుక్ చేసింది. అది ఆర్ బొబ్బర్లు, శనగలు ఆర్ బఠానీ అట్లాంటివి బాయిల్ చేసి ప్రాపర్‌గా సోక్ చేసి, బాయిల్ చేసి డేట్స్‌తో కలిపి మిక్స్ చేసి మ్యాష్ చేసి పెట్టే మీల్. అండ్ డిన్నర్‌కి ఉగ్గు. ఇక కొంచెం కొంచెం పెద్దగవుతున్న కొద్దీ ఏంటంటే విదాష్ పడుకోబెట్టి తినిపియట్లేదు. సో, ఇంకా పెద్దగవుతూ ఆల్మోస్ట్ ఇంక 1 ఇయర్ దాటిపోతే ఉగ్గుని కూడా ఇంక మనం ప్రాపర్ అన్నంతో ఆర్ ఈ మీల్స్‌తో రాగి ముద్ద ఆర్ జొన్న రవ్వ వీటితో ఈవినింగ్ స్నాక్‌కి ఫ్రూట్ ఇస్తే డిన్నర్‌కి జొన్న రవ్వ పెట్టొచ్చు. అలా మనమే ఒక బ్యాలెన్స్
అండ్ ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలా ఉంటారు కాబట్టి, అండ్ మదర్‌కి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి, ఏం తింటున్నాడు, ఏం తినట్లేదు, ఏ టైంలో ఎంత క్వాంటిటీ కొంచెం తక్కువ క్వాంటిటీ తినే టైం అయితే ఏదైనా ఫ్రూట్ పెట్టండి. అండ్ హెవీ మీల్ కావాలి అనుకున్నప్పుడు ఇట్లా జొన్న రవ్వ లేదా ప్రాపర్ ఈ ఓట్ మీల్ పెట్టడమో, లేకపోతే అన్నం పెట్టడం అలాంటివి. ఇప్పుడు నేను ఒక మదర్‌కి చెప్పే అంత, ఎందుకంటే నేను ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఒక చైల్డ్‌ని నేను చూసుకుంటున్నాను. నా చైల్డ్ నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకివన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పటిదాకా ఎక్స్‌పీరియన్స్ చేసిన మదర్స్‌కయితే ఇవన్నీ తెలిసుండొచ్చు. కొన్ని తెలవకుండకపోవచ్చు. అండ్ స్పెషల్లీ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు లేదా నా ఫ్రెండ్స్‌కే చాలా మందికి ఇది చాలా యూజ్ అవ్వచ్చు. చెప్పలేం. అందుకని ఈ వీడియో చేస్తున్నాం. అండ్ ఇవి ఫుడ్ ఐటెమ్స్ గురించి కదా! లైక్ ఒక్కొక్క మీల్ ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని. ఇప్పుడు నేను నేర్చుకున్నవి చాలా ఇంపార్టెంట్ అయినవి కొన్ని టిప్స్ చెప్తా. అవి మీరు నాకు తెలిసి అందరూ యూజ్ చేస్తే చాలా మంచిది. సో, నేను టిప్స్ చెప్తా. ఏంటి అంటే టిప్ నంబర్ 1, ప్రెషర్ కుక్కర్ ఆర్ మిక్సీ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తప్పట్లేదు అనుకుంటే ఏం పర్లేదు. అండ్ దేనికైనా గిల్టీ అస్సలు ఫీల్ అవ్వద్దు. కుక్కర్ యూజ్ చేస్తే ఇట్స్ ఓకే. యూజ్ చేశాను, ఇప్పుడు అవసరం పడ్డది యూజ్ చేశా అన్నట్టు స్ట్రాంగ్‌గా ఉండండి. అస్సలు గిల్టీ ఫీల్ అవ్వద్దు. వీలైనన్ని చోట్ల యూజ్ చేయకపోవడం మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్, షుగర్స్ ఎంత వీలైతే అంత అస్సలివ్వద్దు. అస్సలు మొహమాట పడొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు అంటానే ఉంటారు ఏదో ఒకటి. నీకొక్కడికే బేబీ ఉందా? అందరూ తింటున్నారు కదా! లేకపోతే ఎందుకు మమ్మల్ని ఇయ్యనిస్తలేవు? అట్లాంటివి చాలా వస్తాయి. ఎందుకు మా నాన్నే తీసుకొచ్చి అది థమ్స్ అప్ తాగిపిస్తాడు. నాన్న నో అన్నట్టు చెప్తుంటా. స్ట్రిక్ట్‌గా చెప్పండి. ఇట్స్ ఓకే. అది వాళ్ళ లవ్. నేను అస్సలు కాదనట్లే. అంటే మనం తింటుంటే, తాగుతుంటే వారికి కూడా తాగిపియాలి బుద్దయిద్ది కదా! కానీ చెప్పండి. షుగర్స్ మాత్రం అస్సలంటే ఎంత వీలైతే అంత అస్సలివ్వకండి. అండ్ ఇంకొకటొచ్చేదేంటంటే బేబీకి మనం లోపలికి ఫుడ్ ఏమిస్తున్నాం అనే కాకుండా వాళ్ళ బాడీ నుంచి బయటికెలా వస్తుంది చెక్ చేసుకోవడం, చెక్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ కొన్ని కొన్ని సార్లు ఏమైద్దంటే వేదాంష్‌కి అంటే ఎక్కువ సార్లు పోయేవాడు డైలీ. అది కూడా చెక్ చేయండి. అండ్ ఒక్కొక్కసారి పోకపోయేవాడు. ఒక 1, 2 డేస్‌కి ఒక్కసారి పోయేవాడు. అప్పుడు ఏం చేయాలంటే వోమ్ ఉంటుంది కదా! నేను బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేసే టైంలో కూడా బ్రెస్ట్ మిల్క్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక చిటికెడు వోమేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. ఆ వోమ ఫ్లేవర్ ఆ మిల్క్ తీసుకుంటది గదా! తర్వాత స్ట్రెయిన్ చేసేసి ఆ బ్రెస్ట్ మిల్క్‌ని బేబీకి ఇవ్వండి. వాళ్ళ పొట్ట మొత్తం క్లియర్ అవుతది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి గదా! అంటే మెడిసిన్ వేసే ముందు లేదా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యే ముందు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నెసెసరీగా మెడిసిన్స్ ఏసే బదులు ఒకసారి ఇది ట్రై చేస్తే ఇది వర్కౌట్ అయితే బెటర్ కదా! అంత చిన్న బేబీస్‌కి ఆహ్, ఎందుకు మెడిసిన్ ఇవ్వడం అనేది నా ఫీల్. అంతకన్నా ఎక్కువ మా అమ్మ ఫీల్ అనమాట. అందుకని మేము ఎక్కువ ఇయ్యము. ఇంకా తప్పనిసరి సిట్యుయేషన్‌లో ఆఫ్‌కోర్స్ ఎవరైనా ఇస్తారు. కాకపోతే ఇదొకసారి ట్రై చేయండి. అండ్ ఇంకోటి చిన్న చిన్నయేంటంటే ఇంట్లో జీలకర్ర ఉంటుంది కదా! క్యూమన్. దాన్ని ఏం చేస్తారంటే మీరెళ్లి బాగా ఇట్లా ఈ 2 ఫింగర్స్‌తో కొంచెం జీలకర్ర తీసుకొని అది నలపండి. మీ చేతికి ఆ ఫ్రేగ్రెన్స్ అంటుతది. దాని వాసన అంటుకుంటది కదా! తీసుకెళ్ళి మీ బేబీ నోస్ దగ్గర పెట్టండి. వాళ్ళు దాన్ని ఇట్లా బ్రీత్ చేస్తారు. ఆ జీలకర్ర తింటే ఆఫ్‌కోర్స్ డైజెషన్‌కి హెల్ప్ అవుద్దని అందరికి తెలుసు. కానీ ఆ స్మెల్ కూడా చాలా హెల్ప్ అవుతది. అండ్ చిన్న బేబీస్‌కి అంత డైరెక్ట్‌గా జీలకర్ర ఇవ్వం గదా! సో, ఆ స్మెల్ ఉంటది కదా! ఫింగర్స్‌కి తీసుకొని గూడా చూపిచ్చండి. అది కూడా చాలా హెల్ప్ అయితది. అండ్ ఇంకొకటి పసుపు ఉంటది కదా! మంచి ప్యూర్ పసుపయితే, పసుపు ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాం గదా! ఆ లిడ్ ఓపెన్ చేసి వాళ్ళకిట్లా స్మెల్ చేపిచ్చండి. మంచిగా స్మెల్ చేసుకుంటా. అది కూడా ఇన్‌ఫాక్ట్ అమ్మ పసుపు కొమ్ములు తెప్పిచ్చి పట్టిస్తదనమాట. పసుపు కొమ్ములు తెప్పించినప్పుడు ఆ కవర్‌లో పసుపు కొమ్ములుంటాయి గదా! దాంట్లో వేదాంశ్ వేసి ఇలా పెట్టేవాళ్ళం మేము. వాడిట్లా పెట్టంగానే ఆ కవర్ లోపల పసుపు కొమ్ములు స్మెల్ చేసేవాడు. అది కూడా మంచిది. అట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి గదా! అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్లా మనం ఫుడ్ ఐటెమ్స్ ఒక్కొక్కటి బేబీకి ఇంట్రొడ్యూస్ చేస్తూ తీసుకెళ్తాం కదా! ఏ 2 కొత్త ఫుడ్ ఐటెమ్స్ ఒక రోజు ఇవ్వొద్దు. ఈరోజు ఒక ఫుడ్ ఐటెమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ ఈరోజు పపాయ పెట్టారు. ఈరోజు ఇంకే కొత్త ఫుడ్ పెట్టకండి. ఎందుకంటే నెక్స్ట్ డేనే మీకు తెలుస్తది. పపాయ అనేది మీ బేబీస్ బాడీ యాక్సెప్ట్ చేస్తుందా? లేదా? ఈరోజు జొన్నన్నం పెట్టారనుకోండి పెరుగు కలిపి. అది ఈ నెక్స్ట్ డే ఈ డే మొత్తం లేదా
నెక్స్ట్ డే కూడా వీలైతే ఇంకో కొత్త ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేయకండి వాళ్ళకి. ఎందుకంటే అది వాళ్ళ బాడీకి పడుతుందా లేదా? వాళ్ళు తీసుకోగలుగుతున్నారా లేదా? అనేది మీకు తెలుస్తది. అదే 2 పెడితే ఏది పడుతుందో, ఏది పడట్లేదో అర్థం అవ్వదు. అండ్ వాళ్ళ బాడీ కూడా తీసుకుంటుందో లేదో అర్థం అవ్వదు. సో, ఒక్కటే కొత్త ఫుడ్ ఐటెమ్ ఒక రోజులో మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంకో రోజులో ఇంట్రొడ్యూస్ చేయొద్దు. ఇవన్నీ గూడా ఎలా అంటే ఒక్కొక్కళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో తెలుస్తాయి. ఇంకా నాకు తెలియనివి గూడా ఏమన్నా తెలవనివి ఉంటే అంటే ఇప్పుడు నేను చెప్పనివేమన్నా ఉండి మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్స్‌లో పెట్టండి. నాకు యూజ్ అవుతది. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవ్వరికన్నా యూజ్ అవుతది. జస్ట్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్. అండ్ ఇంకొకటేంటంటే మీరు వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు చాలా ఇష్టంగా హార్ట్‌తో పెట్టండి. నేనైతే అమ్మ చెప్పింది నాకు వేదాంష్‌కి ఎప్పుడు ఫీడ్ చేసినా గానీ కుక్ చేసేటప్పుడైనా లేకపోతే ఫీడ్ చేసేటప్పుడైనా ఓంకారం పెడతాం మేము. ఓం అని యూట్యూబ్ ఓపెన్ చేసి ఓంకారం ఉంటుంది గదా! ఓంకారం అది పక్కన పెట్టేసి మంచిగా కుక్ చేస్తాం. తినిపించేటప్పుడు కూడా వాడికి ఖచ్చితంగా ఓం పెడతాను నేను. నాకు అమ్మ చెప్పింది లైక్ మంచి పాజిటివ్ వైబ్స్‌తో బేబీస్ తింటారు అని. కొన్ని రోజులు చాలా రోజులు లైక్ 3, 4 మంత్స్ కంటిన్యూయస్‌గా ఓం పెట్టాక కొన్ని రోజుల తర్వాత ఓం నమః శివాయ పెట్టేదాన్ని. లేకపోతే హోపోనోపోనో ఉంటది. అది పెట్టేదాన్ని. అది యూట్యూబ్‌లో పెట్టి దాని మీద నడుస్తుంటది. మా మనని మేము ఆడుకుంటూ తినేస్తాం. అట్లాంటి మంచిగా బేబీస్‌కి మంచిగా హ్యాపీగా ఫీడ్ చేయండి. బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేసేటప్పుడు కూడా మంచిగా బేబీని దగ్గరికి తీసుకొని మంచి మాటలు చెప్తూ ఫీడ్ చేయండి. చాలా బావుంటది. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా గ్రో అవుతారు. అది మనం ఇష్టంగా చేసి మా అమ్మ ఏం చేస్తది తెలుసా? లైక్ కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఇప్పుడు మనం కర్బూజా కట్ చేస్తాం కదా! కట్ చేసేటప్పుడు నార్మల్ ఒక ప్లేట్‌లో పెట్టి కట్ చేసేది. లోపల కొంచెం వాటరీగా సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా! అదంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని నీట్‌గా స్ట్రెయిన్ చేసి కింద జ్యూస్ వస్తది కదా! లైక్ ఒరిజినల్ జ్యూస్. ఆ జ్యూస్ తాపిచ్చేది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రూట్స్ లాగానే ఇవ్వండి. రాగా. అంటే కచ్చగా అని కాదు. ఒరిజినల్‌గా జ్యూసెస్‌లో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ షుగరే అయితదది. అండ్ పల్ప్ మొత్తం అసలు వేస్ట్ అయిపోతది. పల్ప్ లేకుండా జ్యూస్ వస్తది. అసలు ఫ్రూట్స్ ఎప్పుడు జ్యూసెస్ లాగా ఇవ్వకండి. ప్రాపర్‌గా ఒరిజినల్‌గా ఫ్రూట్ ఎలా ఉంటే అలానే ఇవ్వండి. మా మమ్మీ కూడా అలానే చేసి ఆయన కర్బూజా నుంచి వచ్చిన ప్రాపర్ జ్యూస్‌ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ అంటే వాడికిష్టం. లైక్ పపాయ కానీ, మ్యాంగో గానీ, బనానా కానీ, ఆరెంజ్ కానీ, సీతాఫల్ కానీ ఏదన్నా ఇట్లా పల్ప్ తీసి వాడికి ఫీడ్ చేస్తే తినపోద్ది. కానీ పొమోగ్రానేట్ దానిమ్మ ఉంటది కదా! దానిమ్మలో సీడ్ ఉంటది. ప్రతి దానిమ్మ గింజలో సీడ్ ఉంటది కదా! లైక్ అది మనం బేబీస్‌కి ఇవ్వలేము. ఎందుకంటే గొంతులో పడతదో, చిన్న బేబీస్‌కి తడతదో ఏం తెలీదు గదా! అమ్మ ఏం చేసేది తెలుసా? వాడికి ఎలాగన్నా తినిపించాలి అని ఇలా ఒక దానిమ్మ గింజ తీసుకొని నోట్లో పెట్టుకొని చితికేది. వాడు ఆ జ్యూస్ అంతా తాగేవాడు. ఆ సీడ్ తీసి పడేసేది. మనకి ఇవ్వాలి, వాళ్ళకి ఫీడ్ చేయాలి అన్న ఇష్టం ఉంటే, ఎలాగైనా వాళ్ళకి తినిపియాలి, వాళ్ళ బాడీలో పంపియాలి అనే ఇష్టం, ఆ థాట్ ఉంటే, ఆ వేవ్స్ అట్లనే వచ్చేస్తాయేమో. నాకైతే ఎంత షాకింగ్ ఉండేదంటే, అమ్మ వాటర్ మెలన్ ఇలా ఉంటది కదా! కట్ చేస్తే 2 హాఫ్స్ అవుతాయి కదా! మొత్తం వాటర్ మెలన్‌లో ఎక్కడో ఒక పీస్ వాళ్ళకి ఫీడ్ చేసే బదులు, ఇట్లా కట్ చేసినప్పుడు 2 హాఫ్స్ అయితే, ఈ మిడిల్ పోర్షన్ తీయండి. ది స్వీటెస్ట్ ఉంటది వాటర్ మెలన్ మొత్తంలో గూడా. మంచిగా రైప్ అయ్యి స్వీట్ అట్లాంటివి చిన్న చిన్న ఆ సర్కిల్స్ తీసిన తర్వాత వేదాంశ్‌కి మిగిలిన వాటర్ మెలన్ మేము తినేవాళ్ళం. అట్లా ప్రతి దాంట్లో లైక్ ఒక హార్ట్‌తోని చూస్తే బేబీస్‌కి ఇవ్వాలి అని అట్లాంటి వేస్ వచ్చేస్తూనే ఉంటాయేమో. మంచిగా అంటే మంచిగా ఫీడ్ చేయండి మీ బేబీస్‌కి. ఎందుకంటే పెద్దగా అయిపోయిన తర్వాత ఇంక మనలాగా లేదా పెద్దగా అయిపోయిన తర్వాత ఇంక ఏదో ఒకటి తింటుంటారు. వాళ్ళ బిజీ లైఫ్‌లో వాళ్ళు పడిపోతుంటారు కదా! లైక్ స్కూల్‌కెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, చాలా పనులుంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇష్టంగా అండ్ ఇప్పుడు పెట్టేది వాళ్ళ బాడీకి బేస్ అవుతది. లైక్ మంచిగా బిల్డ్ అయితది. వాళ్ళ బాడీ దాని మీదనే గ్రో అవుతుంటది కాబట్టి చాలా 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 మంచిగా అందరి బేబీస్‌కి ఫీడ్ చేయండి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? ఇది మొత్తం లైక్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇప్పుడు నేను చెప్పింది ఒక 100% చెప్పానే అనుకోండి. దాంట్లో 0.1% నుంచి గూడా నాకు చెప్పింది మా అమ్మే. ఇప్పుడు ఫేస్ నాది. నేను చెప్తున్నాను మీ అందరికి. కానీ ఇది నేను మొత్తం లైక్ లిటరల్లీ ఎవ్రీథింగ్ నేర్చుకుంది మా అమ్మ దగ్గర నుంచే. తనొచ్చి కెమెరా ముందు చెప్పదు కాబట్టి అంటే ఏమో నన్ను చెప్పమనింది కాబట్టి నేను చెప్తున్నాను. థాంక్ యూ అమ్మ. ఐ లవ్ యూ. సో యాహ్!
ఇవి బేబీ ఫుడ్స్ గురించి. బేబీ ఫుడ్స్ అండ్ ఎలా పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఎంత క్వాంటిటీస్‌లో పెట్టాలి, ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవి నేను మీకు చెప్పాను. బీయింగ్ ఏ మదర్ మీకు కూడా తెలుస్తది. మీ చైల్డ్ ఎలా తీసుకుంటున్నారు అని. దాన్ని బట్టి అకార్డింగ్‌లీ మీరు పోర్షన్స్ ఆర్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫీడ్ చేయండి. దట్స్ ఇట్. సో యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో వల్ల కొంచెమన్నా నేర్చుకొని ఏదైనా కొంతమంది బేబీస్‌కైనా చాలా మంచి ఫుడ్ లోపలికెళ్తుంది అని మేము అందరం హ్యాపీగా ఇది షేర్ చేసుకుంటున్నాం. స్పెషల్లీ నేను అండ్ అమ్మ. కలిసి నోట్స్ రాసుకొని ప్రాపర్‌గా చెప్తున్నాం. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.